చేసాను, ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో అప్లై చేసాను. అప్పుడు ఓన్లీ మనకి 2 పోస్ట్ ఉన్నాయి అనమాట. నేను ఇప్పుడు చేసే డెసిగ్నేషన్, ఇంకో డెసిగ్నేషన్, టోటలీ 2 పోస్టే ఉన్నాయి అనమాట. బట్ ఆ 2 పోస్ట్ కి అప్లికేషన్స్ 3500 అప్లికేషన్స్ వచ్చాయి 2024లో. సో ఇంకా చేసాము, అప్లై అయితే చేసాము. మళ్ళీ 65 గేమ్స్ కి 65 గేమ్స్ కి 2 పోస్ట్లు, 3500 అప్లికేషన్స్ ఇంక్లూడింగ్ ఆల్ స్పోర్ట్స్. సో ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. దాంతో అప్లై చేసాము మేము. సర్లే చూద్దాము అన్నట్టు అప్లై చేసాము. నన్ను లాస్ట్ గా నేను అప్పుడు ఎల్పీలోనే ఉండాను. అప్పటికి ఇంకా నాకు గ్రాడ్యుయేషన్ అయిపోలేదు, ఫైనల్ సెమ్ ఉంది. సో ఉన్నాను, మెయిల్ చెక్ చేసుకున్నాను. ఇట్లా కాల్ లెటర్ వచ్చింది, లైక్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి ఇవన్నీ కాల్ వచ్చింది. సరే అని వచ్చేసాను నేను ఇమ్మీడియట్ గా వచ్చేసి. దాని తర్వాత మళ్ళీ డివి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయాక చూసాక మళ్ళీ మాకు ఎగ్జామ్ కూడా ఉంటుంది అనమాట. అంటే కొంతమంది ఇంటెన్షన్ లో ఏంటంటే ఇప్పుడు ఉన్న అదే స్పోర్ట్స్ కోటా అంటే అదే వచ్చేసింది నార్మల్ గానే ఉంటుంది. బట్ అలా కాదు. ఇప్పుడు డివి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, దానికి ఎగ్జామ్ కూడా ఉంటుంది, దానికి ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇంపార్టెంట్ అక్కడ. అంటే మనకి 3 స్టేజెస్ ఇంపార్టెంట్. ఆ 3 స్టేజెస్ తో పాస్ అవుతేనే మనకి జాబ్ అనేది ఉంటుంది. ఎక్కడ పోయినా మార్క్స్ పైన మనకి ఇంపార్టెంట్. ఆ దాంట్లో నాకు ఫిజికల్ టెస్ట్ కి అప్పుడు నేను అక్కడే ఉండే ఎగ్జామ్స్ ప్లస్ ఇవి అంటే నాకు ఒక 2-3 days లో ట్రావెలింగ్ అయింది అనమాట. హైదరాబాద్ కి రావాలి, ఇక్కడ టెస్ట్ ఇవ్వాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి, అలా అయిపోయింది. సో అప్పుడు మా పేరెంట్స్ వైష్ణోదేవికి ప్లాన్ చేశారనమాట, వెళ్దాము అని. నేను ఓకే వస్తాను, నేను కూడా అక్కడ నుంచి జాయిన్ అయిపోతాను అన్నట్టు నేను అన్నాను. బట్ మా సెక్రటరీ, ఇప్పుడు తెలంగాణ సెక్రటరీ నవీన్ సార్ ఎవరైతే ఉన్నారో, సార్ కాల్ చేసి నువ్వు వెళ్ళకు ప్రవళిక, నువ్వు అంటే లైక్ అప్పుడు కొంచెం రన్నింగ్ అనేది ఇంకా బిల్డ్ చేసుకోవాలి మనం. అక్కడ ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ చూస్తారు కాబట్టి ఆ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నాకు సార్ కాల్ చేసి నువ్వు ప్రవళిక నువ్వు వెళ్ళకు, నా మాట విను, నువ్వు వైష్ణవ మాతను తర్వాత కూడా చూసుకోవచ్చు, వెళ్ళచ్చు, కానీ జాబ్ నీకు చాలా ఇంపార్టెంట్. నీ ఇప్పుడు విని ఆగి నీ ఫిట్నెస్ అనేది నువ్వు అక్కడ చేసుకుంటే నీకు కంపల్సరీ వస్తుంది జాబ్ అని. బట్ ఐఎమ్ రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు సార్. ఎందుకంటే సార్ చెప్పడం వల్ల నేను ఆ రోజు ఆగిపోవడం వల్ల నేను ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నాను. ఇప్పటికీ గుర్తు చేసుకుంటాను నేను, అదే సార్ చెప్పడం వల్ల నేను ఆగిపోయాను. ఆ ఫిజికల్ ఫిట్నెస్ అక్కడ ఏదైతే నేను ఎండ్యూరెన్స్ వర్క్ చేసానో అది నాకు ఇక్కడ ప్లస్ పాయింట్ అయింది. సో సార్ చెప్పడం వల్ల నేను ఆగిపోయి సర్లే నేను చెప్పేశాను మమ్మీ డాడీకి కూడా చెప్పాను, మీరు వెళ్ళి చూసుకొని రండి, మనం మళ్ళీ తర్వాత వెళ్దామని. అక్కడే ఉండి నేను ప్రాక్టీస్ చేసుకొని నాకు ఒక 2 days లోనే హైదరాబాద్కి వచ్చి ఫిజికల్ టెస్ట్ ఇవ్వాలన్నమాట. సో ఆ ఫిజికల్ టెస్ట్ కూడా చాలా బాగా అయిపోయింది. అంటే అనుకోలేదు వస్తుంది అని అనుకోలేదు, ఏదో మన ప్రయత్నం మనం చేసాము. బట్ ద డే వెన్ ఐ రిసీవ్డ్ కాల్ లెటర్ అంటే లైక్ మనకి అది కన్ఫర్మేషన్ వచ్చి నాకు ఇంటికి పోస్ట్ వచ్చింది. అది మాకు ఆ పోస్ట్ పైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఒక లెటర్ వచ్చినప్పుడు అంటే ఆ హ్యాపీనెస్ చెప్పుకోలేనిది. ఆ లెటర్ కూడా మా ఫాదర్ రిసీవ్ చేసుకున్నాను, నేను కూడా లేను ఇక్కడ. దాంతో ఆ లెటర్ రిసీవ్ చేసుకొని నాకు ఫోటో పెట్టి అప్పుడు ఓకే ఐ అచీవ్డ్ సంథింగ్ అన్నట్టు ఆ ఫీలింగ్ లో. అంటే దాని వెనుక ఎంతో మంది సపోర్ట్. ఈవెన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాక కూడా మా సర్స్ కానీ అందరూ చాలా సపోర్టివ్ నాకు. అంటే ఓకే ప్రవళిక నువ్వు వెళ్ళు చెయ్యి అని. మాకు ఒక సార్ ఉంటారు ఎప్పుడు నాకు, అంటే లైక్ నేను లోలో ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ ఆ సార్ నాకు ఎంకరేజ్మెంట్ చేసి, లేదు ప్రవళిక నువ్వు చేస్తావు, నీ కేపబిలిటీ ఇంత ఉంది, సో అది నువ్వు బిల్డ్ చేసుకో, నేను ఎవరు ఆపలేదు. నాకు ఇప్పుడు జాబ్లో జాయిన్ అయినాక కూడా అంటే లైక్ ఎక్కడ నాకు ప్రాబ్లం అనేది రాలేదు. స్పోర్ట్స్ కోటాలో జాబ్ వచ్చింది కాబట్టి ఈవెన్ టోర్నమెంట్స్ ఉన్నప్పుడు కూడా మాకు ఆన్ డ్యూటీ వస్తుంది, వెళ్ళిపోవచ్చు లెటర్ తీసుకొని. లైక్ ఆ టోర్నమెంట్ ప్రకారంగా మనకు ఆన్ డ్యూటీ వస్తుంది. సో అన్ని పాసిబిలిటీస్ నాకు ఇంకా హైదరాబాద్ లో రావడము, ఇంటికి దగ్గర రావడం అని చాలా అదృష్టం. అంటే లైక్ అనుకోకుండా అన్ని జరిగిపోయాయి అలా. సో అది ఒక గ్రేట్నెస్ గా ఫీల్ అవుతుంది. ఇవన్నీ ఎందుకు అంటే సాఫ్ట్ బాల్ వల్ల.